దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అదేవిధంగా తన యందు విశ్వాసముంచు వారికి నిత్య జీవము అనుగ్రహించినట్లుగా దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. అదేవిధంగా మనం ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా మనము రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ఏ భేదమునో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం మనకి బోధిస్తుంది. ఏ భేదము కూడా లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడి యొక్క అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము రోమా 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణమే, కానీ మనకు దేవుని యొక్క కృపావరము ఏంటి అంటే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు మనకు నిత్య జీవము ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృపావరము మనము ఇంకనూ పాపులమై ఉండగానే తాను సిలువలో మరణించాడు, నీ కొరకు నా కొరకు. అదేవిధంగా మనం రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని వాక్యం మనకి బోధిస్తుంది. ఇక్కడ మనము దేవుణ్ణి మన నోటితో మనము ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు మృతుల్లో నుండి లేచి అని మన హృదయం అందు మనము విశ్వసిస్తే మనము రక్షించబడదామని వాక్యము మనకి బోధిస్తుంది. రక్షణ మార్గము ఇదే మనకు శుభదినము, శుభ సమయము, ఇదే రక్షణ దినమని మనం అనుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించారు, మనము పాపులమై ఉండగానే మన కొరకు మరణించి ఉన్నాడు కనుక మనము మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో మనము విశ్వసిస్తే మనము రక్షించబడదామని వాక్యము బోధిస్తుంది. కనుక రక్షణ పొందుకున్నటువంటి వారంగా మనందరం కూడా ఉండుటకు దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయలాగన మనందరము కూడా విశ్వాసం ఉంచుదాము. మన నోటితో యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొని జీవిద్దాము. ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయును కాక. ఆమేన్.